నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఉగాది నుంచి మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అంటే ఆర్థికంగా అనుకోవచ్చు, వ్యవసాయ పరంగా అనుకోవచ్చు, ఈ విషయాల గురించి తెలియజేయండి. అమ్మ, మకర రాశి వాళ్లకు ఈ ఉగాది పండుగ నుంచి ఎలా ఉండబోతుంది అంటే, కొన్ని వీళ్లకు అనూహ్యముగా కొన్ని ఉపయోగాలు వచ్చి పడేటువంటి అవకాశం ఉన్నది. అలాగే కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి వస్తాయి. వెంటనే ఎక్కడో చిన్న తేడా అనేటువంటిది కూడా అనిపిస్తుంది. వీళ్ళ అడుగులు చాలా జాగ్రత్తగా వేయాల్సినటువంటి అవసరము ఉన్నది ఈ సంవత్సరము అనేది ముందు ఆలోచన చేసుకోవాలి. జనానికి దగ్గరవుతారు, తొందరగా అందరూ దగ్గరే వచ్చి అందరూ పొగడతలు అవి చేస్తారు. నువ్వు బాగా చేస్తున్నావు అలా ఇలా అనడము, ఇంకోటి చేస్తారు. కానీ దగ్గరయ్యే కొద్దీ, జనంలోకి పోయే కొద్దీ కొంత ఇబ్బందులు ఎదురవుతాయనేది కూడా వీళ్ళు గ్రహించాలి. అందరూ అనుకూలవంతమైనటువంటి వాళ్ళే సమాజంలో ఉండరు ఎప్పుడు కూడా. వీళ్ళు ఎంత శ్రమ పడతారో, ఎంత 1కి 10 సార్లు తిరిగినా ఆ పనులు కావాలి అనేటువంటి తపనతో 10 పనులు కావాల్సి ఉంటే దాంట్లో 2 అయితే గొప్ప, 8 పనులు అయితే కాకపోవచ్చు. దానివలన మానసికంగా ఆందోళన చెందటము, సమయానికి తిండి తినకపోవటము, బాధ కలగటము, ఏమిటి నా పరిస్థితి ఎట్లయింది అని 1కి 2 సార్లు ఆలోచన చేసుకునేటువంటి విధానము ఉండడము, భయాందోళనకు గురి కావడం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ సంవత్సరం కొంత అనూహ్యముగా నాకేదో జరుగుతుంది, నాకేదో జరగబోతుంది, నాకు ఇబ్బందులు అవుతాయి అని ఎవరికి వాళ్ళు కొంచెం భయాందోళనకు లోనయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చును అనేది తెలుస్తూ ఉన్నది ఈ రాశి వాళ్లకు. ఎంత శ్రమ చేసినా జరగకపోతే ఎవరైనా ఏమవుతుంది, కొంచెం మానసికంగా డిప్రెషన్లోకి పోయే అవకాశం. తర్వాత వీళ్ళ మాట వినరు, ఇంట్లో వాళ్ళు ఎవరో వినరు, కొంచెం టెన్షన్కు లోనవుతారు ఈ సంవత్సరం. అంటే కట్టాల్సినటువంటివి ఎక్కువ ఉన్నాయి, రావాల్సింది తక్కువ ఉంది, ఎలా చేయాలనా అనేటువంటి ఆలోచనలతో సతమతమై ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది అనేది మనం గ్రహించాలి మకర రాశి వాళ్లకు. అంతేకాకుండా మకర రాశి వాళ్లకు భార్యాభర్తల మధ్య కూడా కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సంతానపరంగా యోగవంతంగానే ఉంటుంది. వాళ్ళు చెప్పిన మాట వినరు, అంతే, ఏం లేదు. ఒకవేళ సంతానం కొత్తగా కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు యోగించవచ్చును, అది వేరు. కానీ ఆల్రెడీ ఉన్న సంతానము కూడా వీళ్ళనే కొంచెం మాటలని, నన్ను మనవాళ్లే అంటున్నారే అని కొంచెం ఇబ్బందులు పడి లోనై ఇబ్బందికి గురయ్యే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ లోన్లు శాంక్షన్ కాక, ఏదైనా కొనాలి అంటే డబ్బు చేతికి సమయానికి అందక, ఉన్న డబ్బేమో ఖర్చు అయిపోయి, ఇలా కొన్ని ఇబ్బందులు పాలై ఇబ్బందులకు గురై ఇబ్బంది పడతారు అనేది తెలుస్తూ ఉన్నది అనేది చెప్పొచ్చును ఈ రాశి వాళ్ళు. అయితే ఇప్పుడు మకర రాశి వారికి ఏదైనా ఒక ఇల్లు కొనాలనుకుంటున్నా, ల్యాండ్ విషయంలో అనుకోవచ్చు, ఆ పనులన్నీ పూర్తవుతాయి అంటారా ఈ సంవత్సరం? కొంచెం కష్టమేమ్మా, ఈ సంవత్సరం కొంత కష్టంగానే ఉంటుంది. పూర్తి చేసుకోలేక కొంచెము ప్రొలాంగ్ చేసుకునే అవకాశాలు ఏర్పడతాయి. గృహప్రవేశాలు కూడా కొంతమంది చేసుకోగలుగుతారు, కొంత చేయలేక దాన్ని అట్లాగే పెట్టి మళ్ళీ చూద్దాంలే అని అనుకునే పరిస్థితులు గోచరిస్తాయి. ఎందుకంటే వాళ్లకు సహకరించదు సమయం, అలా ఇబ్బందులు వస్తాయి. ఊరికే తిరిగి లేనిపోని సమస్యలన్నీ నెత్తికి తెచ్చుకొని ఇబ్బందులు అయ్యేటువంటి స్వయంకృతాపరాధం అనేది ఎక్కువ అవుతుంది రాశి వాళ్లకు. కనుక జాగ్రత్తలు అవసరము. ఆయాసము, ఉబ్బసము, భయాందోళనలు, అనారోగ్య సూచనలు, సమయానికి తిండి తినకపోవటము, ఏ పనికి వెళ్ళినా పని కాకపోవడము, ఇక్కడేమో డబ్బులు కట్టాల్సి వచ్చింది అని బాధపడము, సహకరించడానికి భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, మన అభిమానించేటువంటి వాళ్ళ మధ్య సఖ్యత ఉండక, సమయానికి రాక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని అలా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్లకు. మకర రాశి వారికి అండి విదేశయానం ఉందా ఈ సంవత్సరంలో? ప్రయత్నాలు చేసుకోవచ్చు తల్లి, తప్పేమీ లేదు. విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఏదో ఒకరిద్దరికి కొంచెం సక్సెస్ అయ్యి వెళుతున్నాము ఈ రాశి వాళ్ళము అనొచ్చును. వాళ్ళకు ఉండేటువంటి లగ్నస్థితి గ్రహస్థితులను బట్టి ఉంటుంది కాక ఏదైనా.
అందువల్ల ఈ రాశి వాళ్ళు ఎక్కువగా విదేశాలకు వెళతారు ఈ సంవత్సరము అని అనడానికి లేదు, కొంచెం తక్కువే. ఆలోచన చేసి జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళితే యోగదాయకంగా ఉంటుంది. ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులకు అనుకోవచ్చు, గవర్నమెంట్ రంగంలో ఉన్నవారికండి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే స్థల మార్పిడి అలా ఉందంటారండి? అలాంటివి ఏమీ లేవమ్మా. ప్రమోషన్లు వచ్చి ఏదో మెప్పు పొంది చాలా ఇది జరుగుతుంది అనేంతటి ఇదేమీ లేదు, కానీ వీళ్ళు కొంత డబ్బు ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది అనూహ్యంగా. ఏదో ఉన్నది పోగొట్టుకోవడం. ఒక చోట ఒక ఇదేదో ఇచ్చినారు అంటే రెండవ చోట కొంత ఇబ్బంది అనేది వెంటనే ఉంటుంది. ఆ ఇబ్బందికి లోనై వీళ్ళు పరాభవనామ సంవత్సరము కాబట్టి పరాభవం ఎదుర్కొని బాధపడి మళ్ళీ కొంచెం జీర్ణించుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు గాక. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి అంటే ఈ సంవత్సరంలో ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి? అమ్మ, వీళ్ళు పరిహారం చేసుకోవడము అంటే మకర రాశి వాళ్ళు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే, ఆకుపూజలు అవి ఎక్కువ చేసుకుని వడలహారం అది కట్టిస్తే వీళ్ళకు మేలు జరుగుతుంది అని చెప్పవచ్చు. గురుగారు, ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్నవారికి ఈ సంవత్సరం ఏమైనా రిజల్ట్ ఉంటుందంటారా? అలా ఏమీ ఉండదమ్మా. కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ల సమస్యలు ఇవి ఉండేటువంటి వాళ్ళవి అవి అట్లాగే ఉంటాయి. ఈ పోలీసు కేసులు కానీ కోర్టు పరమైనటువంటి ఇబ్బందులు కానీ అవి అట్లాగే పెండింగ్లో ఉంటాయి. వీళ్ళకు ఊరట కలుగుతుంది అని అనడానికైతే ఎంత మాత్రము లేదు. కొన్ని సమస్యలు అయితే తెచ్చుకుంటారు, ఇబ్బందులు అయితే ఉన్నాయి అని చెప్పవచ్చు. గురుగారు, ఇప్పుడు మకర రాశి వారు పెట్టుబడులు పెడుతూ ఉంటారు, ముఖ్యంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో. ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, కలిసి వస్తుందంటారా? అమ్మ, మమ్మల్ని అడిగితే సిన్సియర్గా పెట్టొద్దు అనే చెప్తాం. ఈ సంవత్సరం ఆపండి అనే చెప్తాం. ఎందుకంటే ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత వీళ్ళకు యోగిస్తుంది, అప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పగలుగుతాం. అంతవరకు ఊరుకుంటే మంచిది, వీళ్ళు ఏం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే యోగవంతంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియసా గురుగారు, ధన్యవాదాలు. జయోస్తు.